ఫారిన్ కంట్రీస్ లో బుల్ ఫైట్ జరగడం చాలా కామన్. రక్తం కారుతున్నా, కాళ్ళు చేతులు విరిగే ప్రమాదం ఉన్నా ఎవరు వెనక్కి తగ్గరు. బుల్ ఫైట్ కి ఫేమస్ స్పెయిన్. వీధుల్లో ఉరకలెత్తే ఎద్దులు, వాటి నుంచి తప్పించుకునేందుకు పోటీ పడే వీరులతో స్పెయిన్ వీధులు ఎప్పుడూ క్రేజీగా, థ్రిల్లింగ్ గా కనిపిస్తాయి. థాయిలాండ్ వాసులు మాత్రం బఫెలో రేసింగ్ పేరుతో డిఫరెంట్ గా పండుగ చేసుకుంటారు. ఇది బుల్ ఫైట్ లా రక్తం చిందదు. సాహసం చేయరా డింబక అంటే మేం రెడీ అనే వాళ్ల కోకొల్లలు ఉన్నారు మన చుట్టూ. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆటలో విభిన్నంగా తమ నైపుణ్యాన్ని చాటుతూ సత్తా చూపుతున్నారు. అయితే ఎన్నో రకాలైన ఆటలున్నా ఒకటి మాత్రం తెలిసి బుర్రెతో బాధించుకోవటమే అవుతుంది. అదే ఎడ్ల పందాలు. ఎన్ని ఆటలు ఆడినా ఇప్పటికీ చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల పందాలే ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా బఫెలో ఫైట్ ఒక్కో చోట ఒక్కో రకంగా చేస్తుంటారు. అయితే ఫైట్స్ గీట్స్ మాకు జాంతానై అంటున్నారు థాయ్ వాసులు. ఇక్కడ వందల ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న బుల్ రేసింగ్కే మాకు ముద్దంటున్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ ఫెస్టివల్ ను చూడ్డానికి ఫారిన్ టూరిస్టులు కూడా వస్తారు ఇక్కడ. నిజంగానే ఈ ఫెస్టివల్ ఇక్కడికి వచ్చే వారికి భలే థ్రిల్లింగ్ ఇస్తుంది. ఒక్కసారి ఇక్కడికి వస్తే పోటీలు చూడకుండా ఎవ్వరూ కదల్లేరు. గుర్రపు పందాలు, ఎడ్లపై కూర్చుని పోటీలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్, ఈ ఎడ్లకు రకరకాలైన డిజైన్స్ చేసి మరీ పోటీలకు తీసుకొస్తారు. ఈ ఆటలో పాల్గొనేవారు గెలుపు ఓటములు పట్టించుకోరు. అంతా క్రీడా స్ఫూర్తితో ఉంటారు. అందువల్లే ఎప్పుడూ ఈ ఆటల్లో గొడవలు జరిగిన సంఘటనలు లేవంటారు నిర్వాహకులు. థాయ్ బఫెలో రేసింగ్ ఫెస్టివల్ ఇప్పుడు భారీ ఆదాయాన్ని తెచ్చేందుకు ఉపయోగపడుతోందని స్థానిక పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల షాపింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలో పాల్గొనటానికి థాయ్ వాసులు భారీగా తరలిస్తారు. ఈ బఫెలో రేసింగ్ కోసం ప్రత్యేకంగా డ్రమ్స్ తో మ్యూజిక్ వాయిస్తారు. పోటీ ప్రారంభమైంది అనటానికి గుర్తుగా నిర్వాహకులు గంట మోగిస్తారు. దీంతో రేసింగ్ మొదలవుతుంది. ఇక్కడ ఏ ఎద్దునుంటే ఆ ఎద్దును పోటీలోకి తీసుకోరట. ముందుగా క్వాలిఫైయింగ్ పోటీలను నిర్వహిస్తారట. అందులో గెలిస్తేనే ఇక్కడ పోటీలో నిలబడే ఛాన్స్ వస్తుందట. అబ్బో, ఏదో ఎడ్ల పోటీలు అనుకుంటే అంతకన్నా ఎక్కువే బిల్డప్ ఉంది ఇక్కడ. పోటీలు కూడా 3 రకాలుగా ఉన్నాయట. నీళ్లలోనూ, జంటలుగా, వ్యక్తిగత ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్ కు ఉన్న క్రేజే వేరు. ఈ పోటీలను చూడటానికి వీక్షకులు బాగా ఎగబడతారు. ఈ క్రేజ్ ను చూసిన పర్యాటక శాఖ అధికారులు ఈ పోటీలను ఏడాది పొడవునా ఉండేలా ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అయితే ఎవరు ఎలా అనుకున్నా ఒక్కరి కోసమైతే ఇదేమీ ఆడటం లేదంటున్నారు స్థానికులు. సాంప్రదాయం ప్రకారం ఏడాదికోసారి మాత్రమే నిర్వహిస్తామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఏడాది పొడవునా నిర్వహిస్తే దీనికి ఉండే క్రేజ్ పోతుంది అనేది నిర్వాహకుల భయం. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రమాదకరమైన ఈ రన్ లో గాయాలు లేకుండా ఎవ్వరూ బయటపడలేరు. యూరోపియన్ కంట్రీస్ లో ఈ బుల్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆవేశంతో దూసుకొస్తున్న బుల్ నుంచి తప్పించుకునేందుకు పోటీలో పాల్గొన్న వారు నానా పాట్లు పడుతుంటారు. థాయిలాండ్ లో జరిగేది బఫెలో రన్నింగ్ ఫెస్టివల్ అయితే స్పెయిన్, మెక్సికో, యూరోపియన్ కంట్రీస్ లో జరిగేది బుల్ ఫైట్.
ఈ పోటీ అంటే యూరోపియన్లకు భలే క్రేజ్. ఎంతగా అంటే వీటిని చూడటానికి రోజు స్టేడియంలకు వచ్చేవారి సంఖ్య దీనికి నిదర్శనం. బుల్ ఫైట్ అంటేనే ప్రాణాలతో చెలగాటమాడే క్రీడ. ప్రేక్షకులు బుల్ ఫైట్ ను ఎంతగా ఎంజాయ్ చేసినా మైదానంలో పోరాడే వారికి మాత్రం అనుక్షణం ప్రాణగండమే. ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎంతో శిక్షణ పొందిన వారు మాత్రమే బుల్ ఫైట్ లో నెట్టుకురాగలరు. అయితే ఈ ఆటను చూసేవారికి ఎంజాయ్ చేస్తే చేసేవారికి మాత్రం క్షణమొక గండమే. ఈ బుల్ ఫైట్ లో సత్తాను ప్రదర్శించటం అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కానీ వచ్చే కొద్దీ బుల్ ఫైటర్స్ కెరియర్ అంతగా బాగుండకపోవడంతో చాలా మంది బుల్ ఫైటర్స్ కెరియర్ కు గుడ్ బై చెప్పేస్తున్నారట. ప్రపంచంలోనే స్పెయిన్ కు ఈ బుల్ ఫైటింగ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇందులో నైపుణ్యం ఉన్న ఫైటర్లు స్పెయిన్ కు క్యూ కడుతున్నారు. అయితే స్పెయిన్ లో ఇందులో రెండో రకము ఉంది. ఎడ్ల పరుగు పందెం కాదు, బుల్ ఫైట్ అంతకంటే కాదు. రెండో కలగలిసిన ప్రమాదకర ఆచారం. అవును, బుల్స్ తో మనిషి కాసే పందెం. స్పెయిన్ లో ఇదో ఉత్సవం. పాంప్లోనాలో జరిగే ఈ పోటీలో రక్తం ఏరులై పారాల్సిందే. వేగంగా పరిగెత్తే పోట్లగిత్త పోట్లకు ఎంతమంది ఎగిరిపోతారో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని బుల్స్ ని వీధుల్లోకి వదులుతారు. వాటితో పోటీపడి జనాలు పరిగెడతారు. పాల్గొనే వారిలో ఉత్సాహం, చూసేవారిలో ఉత్కంఠ, సంబరం. వీధి వీధంతా కోలాహలం. సందుల్లో కిక్కిరిసిన జనం మధ్యలో బుల్స్ పరుగులు పెడతాయి. అడ్డొచ్చిన వారిని వాడి కొమ్ములతో ఎత్తి కుదేస్తాయి. అంతటితో వదులుతాయా? కసితీరా కొమ్మేస్తాయి. కొమ్ములు విసురుతూ బీభత్సం సృష్టిస్తాయి. తమ వెనుక ముందు పరిగెడుతున్న జనం నుంచి తప్పించుకునేందుకు అవి ఒకదానిపై ఒకటి పడుతుంటాయి. పడుతూ లేస్తూ గాయపడుతూ వాటి అవస్థ వర్ణనాతీతం. స్పెయిన్ చట్టాల ప్రకారం బుల్ ఫైటింగ్ చేసే వారికి భారీ మొత్తంలో జీవిత బీమా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే బుల్ ఫైటర్ కు భారీ మొత్తం అందుతుంది. కేవలం యూరోపియన్ కంట్రీస్ లోనే కాదు, లాటిన్ అమెరికాలో మాత్రం వీటిని విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడైతే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే బుల్ ఫైట్ చేయొచ్చు. స్పెయిన్ లో అయితే బుల్ ఫైటర్ గా మారాలంటే 16 ఏళ్లు వచ్చే వరకు ఆగాలి. లాటిన్ అమెరికాలో అయితే ఎవరైనా సరే బుల్ ఫైటర్ అవతారం ఎత్తొచ్చు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.